కుమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులపై మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా తమ ప్రభుత్వం పరిగణిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వరంగల్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయ పునరుద్ధరణ మాడవీధుల పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. వరంగల్లో నాలాలు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కాకతీయ టెక్స్టైల్ పార్క్ పనులను పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు. ఇక రాత్రి అక్కడే బస చేసి 19న పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో ఎయిర్పోర్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గడిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు 4,000 కోట్ల పైచీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫేస్ మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్ కాలంలో ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేజ్ లో కొంత టెండర్లు పిలవడం జరుగుతుంది. హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరంగల్ జిల్లాపై ఉన్న ప్రత్యేక అభిమానం వల్లే దశాబ్దాల కళ అయిన వరంగల్ ఎయిర్పోర్ట్ సాకారమైందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల గద్దెల ఆలయ పునరుద్ధరణను సీఎం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టారని తెలిపారు. ఈ నిర్మాణాలు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నాణ్యతతో పూర్తి చేశామని వివరించారు. అందరి సహకారంతో రాబోయే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆమె అన్నారు. కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి కులము, మతము, ప్రాంతము అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. ఆ భక్తుల వచ్చేటువంటి సౌకర్యార్థం దాదాపుగా 6 నెలల క్రితమే మన ప్రభుత్వం 100 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఏది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతర మనం నిర్వహించుకుంటాం కాబట్టి నిర్వహణ కోసం. అట్లనే మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది గద్దెల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ. సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం, మరి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనన్న గారికి కూడా బాధ్యతలు ఇవ్వడం, వారు కూడా చక్కచక్క వారి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ మరి 18వ తారీఖు నాడు మరి నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినామో ఆ యొక్క ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. కాబట్టి మిమ్మల్ని మన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా 19వ తారీఖు నాడు ఉదయమే మరి 7-8 గంటల మధ్యనే ముహూర్తానికి మరి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం.